తాటి చంద్రశేఖర్ ఏమైపోయావు? ఆర్ఏ శ్యామల ప్రతిదానికి తగుదనమ్మా బయటకు వస్తావు కదా, ఇప్పుడు ఎందుకు స్పందించలేదు అంటూ నిలదీస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఒక సామాన్య కార్యకర్త తన కష్టకాలంలో తన సొంత పార్టీ నుండి ఆశించిన స్పందన రాక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు అవతలి పక్షం నుండి అందిన స్పందన నిజమైన మానవత్వానికి నిదర్శనం. ఆ మానవత్వం నారా లోకేష్ లో ఉంది కాబట్టి గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆదుకున్న పరిస్థితి ఉంది. నేడు అదే పరిస్థితి. రాజకీయ యుద్ధాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలి. కష్టమని ఒకరు చెయ్యి చాచినప్పుడు ఆ చెయ్యి ఏ జెండాని పట్టుకుందని చూడకుండా ఆదుకోవడమే అసలైన రాజనీతి. జెండాలు వేరైనా మనుషుల ప్రాణాలు కాపాడటంలో చూపించే ఈ చొరవ నిజంగా అభినందనీయం. ఇప్పటికైనా జగన్ రెడ్డి మాటలు విని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మోసపోకండి. నాయకుడంటే అండగా నిలిచేవాడు, నాయకుడంటే తన కార్యకర్తలకి ప్రజలకు సేవ చేసేవాడు. అంతేగాని అవసరానికి వాడుకుని యూజ్ అండ్ త్రో లాగా పారేసే జగన్ రెడ్డి లాంటి వాడు నాయకుడు కాజాలడు, కాలేడు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి అభిమానమైన భాస్కర్ తండ్రి గారు త్వరగా కోరుకోవాలని అందరం కోరుకుందాం, ప్రార్థిద్దాం. నాయకుడంటే నారా లోకేష్ లా ఉండాలని, నారా లోకేష్ లాగా స్పందించాలని కొనియాడుతూ ప్రశంసలు కురిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ రెడ్డి లోకేష్ని చూసి నేర్చుకో అంటూ హితబోధ చేస్తున్న కార్యకర్తలు, అవసరానికి వాడుకుని తిరగమూతల కరివేపాకులాగా వాడుకుని పక్కన పడేసే జగన్ రెడ్డిని తూర్పార పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ భాస్కర్ కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నాం.